ఇది మీదేనేమో డిబేట్, ఇది మీరున్నప్పుడేనేమో. డైమండ్ రాణి అని పెట్టారు మహిళ మీద. రోజా మహిళ కాదా అండి? రోజా మహిళ కాదా? వ్యూవర్స్ కోసము, వ్యూస్ కోసము దాని మీద డైమండ్ రాణి పవన్ కళ్యాణ్ సీరియస్. ఏమండి ఇది? అంటే ఆమె పేరు పెట్టలేరా ఆమెను? ఓకే, ఒక్క మహిళ కాదా? సరే ఒక్క నిమిషం రోజా గారు వినండి. రోజా గారు కాదండి, రోజా గారిది ఒక బయట మీకు వినిపిస్తాను, అలాగే మీ జక్కంపూడి రాజా గారిది కూడా ఒక బయట వినిపిస్తాను. దీని మీద కూడా మనం చర్చిద్దాం. రోజా గారు బయట ప్లే చేయండి. సీఎం గారు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారో ఈ నియోజకవర్గాల్లో గాలిలో గెలిచిన గాలినా కొడుకులందరూ ఎమ్మెల్యేలు అదే చెప్తా ఉండారు. అన్ని ఇచ్చేసినాం, ప్రజలు హ్యాపీగా ఉండారు, పని లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సీఎం గారు ఎంత రైట్, ఇది గాలి నా కొడుకులు. నెక్స్ట్ వినండి ఒక నిమిషం అండి. జక్కంపూడి రాజా ఉండండి, జక్కంపూడి రాజా ఇస్తానండి. శ్రీకాంత్ గారు మాట్లాడదామండి. శ్రీకాంత్ గారు వినండి, మీకే ఇస్తాను, మాట్లాడదాం, చర్చిద్దాం. ఒక్క నిమిషం వినండి శ్రీకాంత్ గారు, ఇవ్వండి ఆయన వాయిస్. శ్రీకాంత్ గారు వినండి. చూపించడానికి శ్రీకాంత్ గారు ఒక్క విషయం వినండి, చర్చిద్దాం. జక్కంపూడి రాజా ప్లే చేయండి. సభకి ఒక పెద్ద మనిషిని ఇక్కడి నుంచి గెలిపించుకొని పంపించినటువంటి విషయాలని గుర్తు చేసుకుంటే, ఒక పక్కన గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్తో తన్నితే, మరో పక్కన భీమవరం ప్రాంతం నుంచి రైట్ లెగ్తో తన్నితే, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎంతో పెద్ద మనసుతో ఏదో చేస్తారు, ఓడబడుస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో ఇవాళ ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపించారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని. ఎన్నికలకు ముందు చాలా శాసనసభకి రైట్. ఓకే, ఒక్క నిమిషం అండి. శ్రీకాంత్ గారు, శాంతిప్రసాద్ గారు, మీరు మాట్లాడిన తర్వాత శ్రీకాంత్ గారు దానికి మాట్లాడతారు. లెఫ్ట్ లెగ్తో అయితే అక్కడ పడ్డారట, రైట్ లెగ్తో అంతే ఇక్కడ పడ్డారట మొత్తం మీద. సో ఏమి చేయటం లేదని జక్కంపూడి రాజా మాట్లాడిన మాటలు. రోజా గారు అయితే పాతాళంలో ఎవరు పడ్డారండి? తొక్కితే పాతాళంలో ఎవరు పడ్డారు? ఎందుకు ఈ వెధవ మాటలు? వెధవల గురించి అదే చెప్తున్నా, వెధవల గురించి వెధవ మాటలు ఎందుకు సార్? తొక్కితే అదపదలే. ఏ రోజారెడ్డి మహిళలు ఇప్పుడే గుర్తొచ్చిందా? ఆమె ఏమంది? రేపు జరుగుతుంటే ఏంటి 2 రేపులకే ఏడుస్తారా? 2 రేపులకే గోల పెడతారా? ఎవడన్నా దమ్మున్న మగడు ఉన్నాడు నన్ను రేపు చేయడానికి? సవాల్ విసిరింది ఎవరు? మంత్రి హోదాలో. ఇక తల్లి షెల్లి గురించి మాట్లాడద్దు అంటున్నారు, చాలా ఘనంగా మాట్లాడుతున్నారు. సిగ్గు శరము సంస్కారము లేకుండా చిన్న పిల్లల సభలో పెళ్లిళ్ళ గురించి మాట్లాడు సన్నాసి దేవుడు. ఆ సన్నాసి సంతతే ఈ రోజు రాష్ట్రంలో ఈ రకమైన మాటలు మాట్లాడతాం. సిగ్గు శరం ఉండాలి. ఎందుకు అసలు వీళ్ళ గురించి మాట్లాడతాం, వీళ్ళ గురించి డిబేట్లు ఇటువంటి సంభాషణ చేయడం చాలా అసహ్యంగా కూడా ఉంది. మీరు మా ప్రభుత్వం చేసిన మంచి చెడు గురించి అడగండి, మేము చెప్తాం. జక్కంపూడి రాజా కామెంట్స్ అదే ఆ జక్కంపూడి గురించి చెప్తున్నా. అదపాతాడని తొక్కాడు జగన్, నిన్ను అదపాతాడని తొక్కుతా అన్నాడు, తొక్కాడు. ఇప్పుడు లెఫ్ట్ ఎవడో రైట్ ఎవడో ఆడ చూసుకోవాలా. వచ్చిందని దీన్ని చాలా రకాల అర్థాలు తీసుకోవచ్చు. వాళ్ళ నల్లపురెడ్డి లాగా మాకు మాట్లాడవచ్చు, సంస్కారం అడ్డం పడుతుంది. లేదా నేను పేరు నాని భాష మాట్లాడతా, నేను పేరు నాని భాష కొడాలి నాని భాష మాట్లాడకపోతే ఆయన డిబేట్ లో కూర్చోలేడు. వద్దనుకుంటున్నా, వదిలేసాం గాలి బ్యాచ్. ఓకే, శ్రీకాంత్ గారు. ఒకటి వర్మ గారు చాలా శుద్ధ పూసల మాదిరి మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు నుంచి స్పీకర్ దగ్గర నుంచి బయటకు అంతా తీసుకొని వస్తే ఒక్కొక్క పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పు పట్టుకొని చెప్పుతో కొడతానన్నారు ఇట్లా. అంటే అది కరెక్ట్, అది కరెక్ట్. దానికి కౌంటర్ ఇస్తే తప్పు.
అంటే మీరంతా మూడు మీరు పిల్లల గురించి ఉండండి సార్. ఒక నిమిషం, శాంతి ప్రసాద్ గారు. మాట్లాడండి. శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం. వీడిని బయటికి కొట్టాలా? ఎందుకంటే వీడు నంద్యాల ఎలక్షన్ పోయి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని చీపురుతో కొట్టాలన్నాడు. వెయిట్ శాంతి ప్రసాద్ గారు క్రాస్ టాక్ వద్దు. శాంతి ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక నిమిషం. శాంతి ప్రసాద్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు, మీకు నేను అవకాశం ఇస్తాను. ఒక నిమిషం వెయిట్ చేయండి. శాంతి ప్రసాద్ గారు క్రాస్ టాక్ వద్దు, నేను మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. శాంతి ప్రసాద్ గారు ఓకే, పర్సనల్ వద్దు, అటాక్ వద్దు. మాట్లాడు. శాంతి ప్రసాద్ గారు క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తాను. నేను ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం ఇద్దరు వెయిట్ చేయండి. శాంతి ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను ఇస్తాను. వెయిట్ శ్రీకాంత్ గారు. మర్యాద మాట్లాడేది నేర్చుకో. వయసు పెద్ద ఉంది. నిన్ను మాట్లాడితే నేను మాట్లాడలేనా? నేను సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. మా నాయకులు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా పిసిఆర్ తెలియని మాట్లాడాలి. కొంచెమన్నా వయసు పెద్ద ఉంటే అయిపోలే. పాయింట్ లో రండి శ్రీకాంత్ గారు పాయింట్ లోకి రండి. వర్మ గారు, సభ్యత సంస్కారము అతని గురించి నేర్చుకునే పని లేదు. అతను మాట్లాడినప్పటి నుంచి సబ్జెక్ట్ లేదు. విధవల గురించి వదిలేయండి. మా నాయకుల నుంచి మాట్లాడేటప్పుడు నిన్నెంతసేపు మాట్లాడే విధవలని, మీ నాయకులు ఎంతసేపు అనాలి నేను విధవలని, సన్యాసులని? వయసు పెద్ద ఉంది, విఘ్నత. అతను సంస్కారం డిబేట్ పిలిచండి ఫస్ట్. ఒకటి నేను చెప్పేది తెలుగుదేశం పార్టీలో నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి ప్రతి ఒక్కరు, చంద్రబాబు నాయుడు గారు కూడా డిబేట్లలో మన సభల్లో ఆవేశంగా మాట్లాడుకుంటూ తిట్టుకుంటూనే వస్తున్నారు. అందరూ ఆపాలి. ఇదే ఒకరు కాదు, అందరూ ఆపాలండి. ఖచ్చితంగా అందరూ ఆపాలి. ఎవరో ఒకరి గురించి కాదు, ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఏ స్థాయి వ్యక్తి అయినా. శుద్ధ పూసలం అని చెప్తే ఒప్పుకోరు ఎవరు ఇక్కడ. మీరు మాట్లాడినవి ప్రతి ఒక్కటి రికార్డ్ లో ఉన్నాయి. మీరు మాట్లాడినవి కదా రికార్డ్ లో. ఎవరు చేసినా తప్పే. మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. సభలకు వచ్చినప్పుడు, డిబేట్లు వచ్చినప్పుడు మేము కూడా మాట్లాడాలి. సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు సార్ వర్మ గారు వినిపిస్తా ఉన్నా నా వాయిస్? చెప్పండి సార్. వినిపిస్తాను వర్మ గారు, మాట్లాడండి సార్. ఇప్పుడు రోజా గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఇప్పుడు శ్రీకాంత్ దాన్ని సమర్థిస్తాను అంటే శ్రీకాంత్ విజ్ఞతకే వదిలేస్తా నేను. ఎందుకంటే శ్రీకాంత్ ఒక నిమిషం. ఇప్పుడు రోజా గారు 2014 నుండి 2019 వరకు నగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఒక గొడవ జరిగితే ఆ గొడవలో ధర్నా చేస్తూ కూర్చొని సిఐని పిలిచింది. సిఐ గారిని పిలిచి అతను రాకపోతే ఏమంటది ఆమె? సిఐ గారు కూడా కాదు, సిఐ నిన్నే రా దగ్గరికి, మేమేమి ఎస్సీ ఎస్టీలు కాదు. ఈ లాంగ్వేజ్. అదే సాక్షాత్ అసెంబ్లీలో చూసాం మనము. ఒక దళిత ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యేని పట్టుకొని ఆవభావాలు ఇట్ట చూపిస్తూ ఏమి చంపేస్తారా, పొడిచేస్తారా, అంత దమ్ముందా, నన్ను రేపు చేసే అంత దమ్ముందా ఎవరికైనా? ఏం చేస్తారు? మహా అయితే రేపు చేస్తారు. రేపు చేసే దమ్ముందా అని మాట్లాడతారు. ఆవిడ నాకు బాగా సన్నిహితం. ఆమె తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు నాకు చాలా సన్నిహితం. నేను ఆమెతో కూడా తిరిగిన వ్యక్తిగా. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు, నాయకత్వ పటిమ కలిగి ఉంది. అక్కడ పోయే కొద్దిగా మారిపోయింది. ఏం మాట్లాడతాం సార్ మనము? ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు ఇందాక, మీరు ఆ విధంగా మాట్లాడితే మేము కూడా బాబాయి, అదేమది మామ, వెన్నుపోటు, లేకపోతే నలుగురు భార్యలు అని మాట్లాడతాము అంటారు. అందరికి తెలిసిన విషయమే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 భార్యలు 4 భార్యలు తెలియని విషయం ఏం కాదు కదా. అందరికి
తల్లి Let me చెల్లి ఎవరు complete. తెలిసింది కదా, Let ఎందుకు me చెప్తారు complete. మీరు? శ్రీకాంత్, అవసరమా? శ్రీకాంత్, let me complete, శ్రీకాంత్. ఇప్పుడు తెలిసిన విషయం అన్ని ఆయన మాట్లాడే వాళ్ళకు లీగల్ గా తీసుకొని ఒపీనియన్ తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. దాంట్లో తప్పే ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు మూడోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు అరిగిపోయిన రికార్డు వేస్తానే ఉన్నారు, వెన్నుపోటు అని. ప్రజలు ఎన్నుకున్నారు కదా, వెన్నుపోటు అయితే ప్రజలు ఎన్నుకోకుండా పోవాలి కదా. మీలాగా ఏమన్నా గొడ్డలి పోటు పొడవలేదు కదా బాబాయికి. మేము కూడా మీరు ఆ విధంగా మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడతాం కదా, గొడ్డలి పోటు అని చెప్పి. తల్లిని వాడుకొని వదిలేశాడని మేము కూడా మాట్లాడచ్చు కదా, లేదు చెల్లిని వాడుకొని వదిలేశారని మాట్లాడచ్చు కదా. అది కాదు కదా. ఇప్పుడు మీకు 11 స్థానాలు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇవ్వాల. అయినా మిమ్మల్ని మేము ఫ్రీగా ఏదైనా కూటమి ప్రభుత్వం పొరపాటు చేస్తే, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే చెప్పమంటున్నాం, ప్రజల్లోకి వచ్చి మాట్లాడమంటున్నాం, అసెంబ్లీలోకి రమ్మంటున్నాం. ఇవి వదిలేసి మహిళలను పట్టుకొని ఇంత దారుణంగా మాట్లాడి దాన్ని మళ్ళా శ్రీకాంత్ మీరు సమర్థిస్తే నేనేం మాట్లాడతాను శ్రీకాంత్? మీకే వదిలేస్తా, మీ విజ్ఞతకే వదిలేస్తా. ఓకే, కట్ చేస్తే ఈరోజు ఆయన ఎవరు మాట్లాడుతున్నాడు, అక్కడ లెఫ్ట్ లెగ్ ఇక్కడ రైట్ లెగ్ అని చెప్పి. ప్రజలు ఆల్రెడీ అన్ని లెక్కలతో తన్నేసినారు కదా మిమ్మల్ని. ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని అన్ని లెక్కతో తంతే కదా మీరు ఆడబడిపోయారు. మళ్ళా మనం ఎందుకు ఈ చర్చ? ఇది కాదు కదా, అర్థవంతమైన చర్చ చేద్దాం. నేను డైరెక్ట్ గా శ్రీకాంత్ నేను అడుగుతున్నాను సార్ మీ ద్వారా. నిన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు ఒక నాయకుడిగా సమర్థిస్తారా? మీరు ఏ విధంగా దీన్ని సమర్థిస్తారు? ఆయన సమర్థించడానికి ముందే చెప్పారండి, ఎవరు మాట్లాడినా తప్పే అని చెప్పారు కదా, ఇంక మరి సమర్థిస్తారా? ఇంక మళ్ళీ ప్రశ్న ఎందుకు? ఇప్పుడు ఒకటి, రెండోది అడుగుతున్నాడు శ్రీకాంత్, రెండోది అడిగాడు. ఇప్పుడు వ్యక్తిగత ఇంటి మీద దాడి చేశారు అది అని మేము కూడా చెప్తున్నాం సార్ క్లియర్ గా. మా కిరణ్ గారు కూడా చెప్పారు ఇందాక, బీజేపీ నాయకులు. ఎవరో చేసినా తప్పే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. మేమేమి ఏంటి కాదండి, రోజా గారు ఎవరు గాలి నా కొడుకులని తిడుతున్నది ఆవిడ డైరెక్ట్ సార్ అది. ఇప్పుడు నేనేం చెప్పాలి సార్? ఇప్పుడు గాలి ముద్దుకృష్ణ నాయుడు గారి కొడుకును ఒక ఎమ్మెల్యేని పట్టుకొని చంద్రబాబు నాయుడు ఏ విధంగా చెప్తారో ఇక్కడ ఎమ్మెల్యే గాలి నా కొడుకులు కూడా ఆ మాదిరి మాట్లాడతారు అని మీరు ఆ మాట మాట్లాడితే, ఒక మహిళగా నేనేం మాట్లాడగలను? ఆమెని డైమండ్ రాణి అన్నారు అంటారు. డైమండ్ రాణి అంటే దాంట్లో ఏం తప్పేము సార్? ఆమె డైమండ్ వేసుకోనింది అందుకని డైమండ్ రాణి అన్నారు సార్. దాంట్లో ఏమో అసభ్యకర పదవి ఏమి లేదు కదా సార్. ఆమె ఏమన్నా అసభ్యకర పదవి ఉంటే మీరు డైమండ్ వేసుకోనింది, ఆమె మెడలో డైమండ్ వేసుకోనింది సార్. శ్రీకాంత్ చూశాడో లేదో మెడలో డైమండ్ వేసుకునింది. నేను 10 సంవత్సరాలు ఆమెతో కూడా తిరిగిన వ్యక్తిగా నాకు తెలుసు ఆమె డైమండ్ వేసుకోనింది. ఆ డైమండ్ నువ్వు చూసి పవన్ కళ్యాణ్ గారు డైమండ్ రాణి అన్నాడు, డైమండ్ వేసుకోందని. తప్పే ఉంది. గాలి నా కొడుకులు అని మీరు మాట్లాడితే మీరు దాన్ని కూడా సమర్థిస్తారు అంటే ఇంక నేనేం మాట్లాడతాను? ఓకే, రవికిరణ్ గారు, ఇది జక్కంపూడి రాజా కామెంట్స్, రోజా గారి కామెంట్స్. నాయుడు గారు ఒక నిమిషం ఇస్తానండి, నేను మాట్లాడి మీరే మాట్లాడేది కానీ. శ్రీకాంత్ గారు నేనండి మాట్లాడండి. అదే రోజా గారి కామెంట్స్ గురించి ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు ఇంకేం మాట్లాడితే చెప్పండి. సో ఆ రకమైనటువంటి, ఎందుకంటే మేము కూడా మాట్లాడటానికి, నాలాంటి సామాన్య కార్యకర్త కూడా అటువంటి మాటలు మాట్లాడటానికి, చిన్న చిన్న మీటింగ్లు కూడా మాట్లాడటానికి 1-10 సార్లు ఆలోచిస్తాం. ఇది మాలాంటి సామాన్య కార్యకర్త ఒక 10 మంది పార్టీ కార్యకర్తల మధ్యలో మాట్లాడాలన్నా, ప్రెస్ లో మాట్లాడాలన్నా అటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే అటువంటి వ్యాఖ్యలు మాట్లాడితే ఎంతసేపు సార్? ఎవరికి రావు? మనం కూడా బళ్ళు చదువుకునే వాళ్ళమే, గ్రామాల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే కదా, అన్ని వచ్చు. అయితే సంస్కారం అనేది ఒకటి వస్తుంది. సో ఏదైనా సరే భాష వలన ఒక కొన్ని సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా చాలా తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే పూర్తిగా కుళ్ళిపోయింది. సో ఈ రకమైన భాష అనేది చాలా బాధాకరం. మనం గతంలో అనేక డిబేట్లు గత 7 సంవత్సరాలు చెప్తున్నాం. భాష హుందాగా లేకపోతే దాని ప్రభావం మన పిల్లల మీద పడుతుంది. ఈ టీవీలు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, షార్ట్స్, ఇటువంటి వల్ల ఇటువంటి వ్యాఖ్యలు షార్ట్స్ లో పెట్టి రన్ చేస్తారు. పిల్లలు ఏం చేస్తారు? అటువంటి షార్ట్స్ యూట్యూబ్ లో చూస్తున్నారు, చూసి దాన్నే రిపీట్ చేయటం, దాన్ని అదే కరెక్ట్ అనుకుంటాం. ఎందుకంటే రోజా గారు మాట్లాడితే కరెక్ట్, వాళ్ళు మాట్లాడతారు, ఎమ్మెల్యే మాట్లాడతారు, మంత్రి గారు మాట్లాడుతున్నారు,
మాట్లాడితే కదా ఎంత కరెక్ట్ అనుకుంటున్నారు. దానివల్ల ఒక తరం పాడైపోతుంది. మన పిల్లలు మనం పాడు చేస్తున్నాం, మన చేతులారా మన పిల్లలు పాడు చేస్తున్నాం. అందరూ ఇక్కడ తండ్రులే కాబట్టి దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు మనం మాట్లాడకూడదు. ఇక జక్కంపూడి రాజా గారు అంటారా, సరే ఆయన బహుశా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిందంటే సమావేశం, బహుశా అక్కడ జరిగి ఉంటుంది. సో అయితే ఎన్నికలు అయిపోయినాక జక్కంపూడి రాజా గారు ఆవేదన మనందరం చూసాం, టీవీలో కూడా చెప్పారు. ఎందుకు ఓడిపోయాం అన్నది కుండబద్దలు కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం వల్లే మేము ఓడిపోయాము, ఆయన చుట్టూ కోటరీ ఉంది, కోటరీ మమ్మల్ని వెళ్ళనివ్వలేదు, అందుకనే ఓడిపోయాం ఆయన వ్యవహార శైలి వల్లనే. ముందు ఆ వ్యవహార శైలి ఏదో సెట్ చేసుకోండి జక్కంపూడి రాజా గారు. ఎందుకంటే ఇప్పుడు గెలిపోవటం సహజం, మీరు కూడా ఓడిపోయారు, ఒకసారి గెలిచారు. అలాగే మీ తండ్రి గారు గొప్ప వ్యక్తి, ఆయన కూడా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా మంచి నాయకుడిగా మేమందరం భావిస్తాము. అటువంటి నేపథ్యంలో వచ్చిన రెండో తరం నాయకులు మీరు, గెలిపోవడం సహజం. కానీ మీ యొక్క పార్టీలో ఏ రకంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అధినేత వ్యవహార శైలి మీద మీ గతంలో ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారో ముందు అది సెట్ అయిందా లేదా, లేకపోతే ఏమవుతే 2029లో మళ్ళీ మిమ్మల్ని అతపాతాలకి తొక్కేస్తారు, మళ్ళీ మీరు గెలిచే పరిస్థితి ఉండదు. సో ముందు మీ పార్టీని ఇంటిని చక్కబెట్టుకొని బయట విషయాలు చూసుకుంటే బెటర్. ముందు మీ పార్టీని చక్కబెట్టుకోండి, మీ నాయకుడి యొక్క వ్యవహార శైలిని, లేదా మీ నాయకుడి చుట్టూరు ఉన్న కోటరీ, మరి మీరు ఆ రోజు కోటరీ అన్నారు, ఈ రోజు కూడా అదే ఉంది. మరి దానికి జక్కంపూడి రాజా గారు చెప్పాలి, కోటరీలో మార్పు వచ్చిందా? ఎందుకంటే పెద్ద మార్పు ఏం కనబట్టలేదు, అదే కోటరీ, అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరు ఆ రోజు చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పారు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ల గురించి చెప్పారు. మరి అన్ని వ్యవహారం అలాగే ఉన్నట్లుంది. సో ముందు మీ యొక్క వ్యవహారం చూసుకుంటే మంచిది, మీ యొక్క పార్టీ సిస్టమ్ సెట్ చేసుకుంటే మంచిది అని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఓకే, శ్రీకాంత్ గారు ఏంటండి జక్కంపూడి రాజా గారు లెఫ్ట్ లెగ్లో రైట్ లెగ్లో అంటున్నారు, మిమ్మల్ని ఏమైనా అదంపాతానానికి తొక్కిసారట ఈ మాటలు మాట్లాడితేనే? ఇప్పుడు ఈ మాటలు అనేటివి నేను ఇంతకుముందు చెప్పా, చాలా మంది నాయకులు అన్ని పార్టీల్లో అందరూ మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, మరి వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పార్టీలో ఉన్న పెద్దలు, ఇప్పుడున్న స్పీకరు, డిప్యూటీ స్పీకర్లు, మంత్రులు, ఎర్రంనాయుడు గారు, పోలీసు వాళ్ళని ఏమాటండి, నా నోటితో చెప్పాలి ఆ మాట. మరి ఏమి తినడానికి వచ్చారు వీళ్ళంతా పోలీసులు అని దాంట్లో వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు. అంటే ఇటువంటివన్నీ తీసుకుంటే గురుకించకు కింద నలుపు తెలియదంట పాపం, చాలా శుద్ధ పూసల మాదిరి మాట్లాడతారు. నాయుడు అన్న ఇంతకుముందు చెప్పాడు, డైమండ్ రాణి అంటే ఆమె డైమండ్ రాణి, డైమండ్ వేసుకుంది కాబట్టి డైమండ్ రాణి. ఈయనేమన్నాడండి, ప్రసన్న కుమార్ రెడ్డి గారు పిహెచ్డి చేసింది అన్నారు. దాంట్లో ఏం తప్పు కనపడుతుంది నాకు అర్థం కాదందా? ఈయనకు డైమండ్ లో కనపడని తప్పు పిహెచ్డిలో ఎట్లా కనపడింది అని అడుగుతున్నా నాయుడని. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే డైమండ్ రాణి అనొచ్చు, ఆయనే ఒక మహిళను అవమానపరుస్తూ మాట్లాడచ్చు. నీకు డైమండ్ లో కనపడని తప్పు పిహెచ్డిలో ఎట్లా కనపడింది? డైమండ్ తప్పు పిహెచ్డిలో ఎట్లా కనపడింది నీకు? ఏమన్నా కాదన్నా, మహిళ ఎవరైనా మహిళే, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా మీ కూటమి ప్రభుత్వం అంటే ఒక రోజాకో లేకుంటే ఇంకొక మహిళ కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలకందరికీ, ప్రజలకందరికీ కూటమి ప్రభుత్వం ఇది. మీరు మీకు ఒక సపరేట్ న్యాయము, ఇంకొకరికి ఒకరికి సపరేట్ న్యాయం కాదు. కాదు, ఆయన ఏదో ప్రశ్న అడుగుతారట, మీరు మాట్లాడతా ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారే ఒక మీటింగ్ లో టీడీపీ వాళ్ళకు, మన వాళ్ళకు మాత్రమే చెయ్యండి, వైసీపీ కార్యకర్తలకు చెయ్యొద్దండి అని అన్నారు. ఎంత మాత్రం సబబండి? మీరు అసలు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారా, విభజిస్తున్నారా? నాకు అర్థం కాలేదు. ఓకే, ఒక నిమిషం. ఆయన ఏదో ప్రశ్న వినండి శ్రీకాంత్ గారు, మీరే మాట్లాడదు కానీ ఆయన ప్రశ్న దానికి కూడా సమాధానం చెప్పండి. సురేంద్ర గారు సింపుల్ గా. నేను అడిగేది శ్రీకాంత్ను పిహెచ్డిని గురించి నేను అడగట్లే. నల్లపరెడ్డి నిన్న మాట్లాడిన మాటలు, ఆవిడ్ని ఏం మాట్లాడారు? అతను మోసం చేసి చేసుకునింది, నిద్రలోనే చంపేస్తుంది, లేదా ఆల్రెడీ 2 దగ్గరలా ట్రై చేశారు, లేదా బయట కూడా నిన్ను వేసేస్తారు, దిగజారిపోయింది అనే విధంగా మాట్లాడినటువంటి మాటల గురించి నేను అడుగుతున్నా. నేను పిహెచ్డి జోలికి వెళ్ళలా. ఆ విధంగా మీ వదినే సొంతం, మీకు తెలుసో శ్రీకాంత్ గారు, ఆవిడ వాళ్ళ వదిన్ని పట్టుకొని, తల్లి లాంటి వదిన్ని పట్టుకొని దిగజారిన భాషలో
మాట్లాడేదాన్ని మీరు ఓకే సమర్థిస్తాను రైట్ ఓకే అంటే- శ్రీకాంత్ గారు మీరు సమర్థిస్తాను అంటే ఓకే, నేను ఓకే. దానికి ఇంకేం లేదు, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు రాజకీయంలోకి వచ్చినాక ఇప్పుడు మీరే చెప్తున్నారు అంతా. ఇప్పుడు ఇంతకు ముందు అంతా ఏం మాట్లాడారు, పర్సనల్ జోలికి మనం పోకూడదు, ఏదైతే సబ్జెక్ట్ ఉందో వర్మ గారు ఏది అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పండి అంటే మీరు తల్లి చెల్లికి పోతురి, వాళ్ళు అత్త మామ అల్లుడికి పోతురి, ఇంకా నేను చెప్పాలా మీరు చెప్పాలా, నేను ఇవంతా ఎక్కడ తల్లి ఎత్తుకోవాలా? చెల్లికి పోలేదు, ఇట్ల గురించి శ్రీకాంత్. ఉండనా నీకు తెలుసో తెలియదో, నువ్వు అడిగావు, నేను ఎక్కడ తల్లి చెల్లికి అయిపోయింది. పోలా. ఉండన్నా కొంతసేపు ఉండన్నా. నేను చెప్పేది ఏమంటే, ఎప్పుడైనా వర్మ గారు ఒకటి సబ్జెక్ట్ లో మీరు డిబేట్ తీసుకున్నప్పుడు నా హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే, ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని తీసుకుంటే మాత్రమే దాన్నే మాట్లాడాలని చెప్పండి. పర్సనల్ జోలికి పోతే ఎవరికి మర్యాద ఉండదు అని చెప్పండి. ఎవ్వరు కూడా పోకూడదండి మర్యాద పర్సనల్ కి. లేకుండా ఇప్పుడు లేదు, అది ఆయన కరెక్ట్ మాట్లాడతారు, కాదు. శాంతరామ్ ఎవ్వరు కూడా అలా పోకూడదు. మాట్లాడితే విధవలు అంటారు, మాట్లాడితే సన్యాసులు అంటారు. వచ్చిన దేనికి వచ్చారు మీరు ఇక్కడికి? మీ వయసు పార్లమెంటరీ భాష, మీరే వెధవలు మీ వయసు పార్లమెంటరీ మీరే భాష. తప్పు కదా ఇది. ఏ సంస్కారం నీకు మగతనం అదే ఉంటే వచ్చేది. చేసుకో, ఆ భాష మీద. నాయకులలో లేనిది వీళ్ళలో ఎట్లొస్తుందండి? ఆ నాయకులకే లేదు, పైన వీళ్ళకి ఎట్లొస్తుంది సంస్కారం? శాంతి ప్రసాద్ అదే కదా గారు నేను కూడా చెప్పేది. ఆయన నాయకుడు చెప్పు పట్టుకొని ఇట్లా చూపిస్తాడు, ఈయన ఇక్కడ కూర్చొని విధవలు సన్యాసులు వదిలేయండి అంటాడు. సబ్జెక్ట్ మాత్రం మాట్లాడు, ఊరికే విధవలు సన్యాసులు వదిలేయండి. ఏమిది? ఎంత మాత్రం న్యాయం ఇది? రైట్ సబ్జెక్ట్ మాట్లాడవా శాంతి ప్రసాద్ గారు? ఓకేలేండి, ఓకే. ఏదన్నా అడిగితే అడిగినారని చెప్పు ఓకే సమాధానం. ఓకే ఓకే మీ దగ్గర నుంచి ఇప్పటికి ఉన్నది వర్మ గారు ఉండండి ఒకసారి. ఆయన సోదరి నేను పోతే ఇప్పటికి చెప్పు. శాంతి ప్రసాద్ గారిని చాలా సార్లు 3-4 డిబేట్లలో కలిశాను, ఆయన సోదరి మీతోనే పోతే మాట్లాడాను. చెప్పు. ఆయన వదలండి సన్యాసులు, దీన్ని ఎందుకు పిలిచడము, ఎందుకు మాట్లాడడం, ఇది తప్ప ఆయన సబ్జెక్ట్ అయిపోయిందా ఎప్పుడన్నా వర్మ మాట్లాడాడా సోదరి? చెప్పండి. ఓకే శాంతి ప్రసాద్ గారు పర్సనల్ గా ఎందుకండి, పాయింట్ లోకి రండి. అవునండి, నేను చెప్పేది అదే ఆయన చెప్తున్నా. విధవలు సన్యాసులు అదే అని చెప్తున్నా. అది ముగిస్తాడు తప్ప ఓకే. సబ్జెక్ట్ మాత్రం ఆయన మాట్లాడేది నిల్లు డెస్పరాండం. ఇదే ఏమీ అంటారు లేదు సోదరి. ఓకే ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు. ఒకే మాట 10 సార్లు మాట్లాడతానే సోది అంటారు. సరే చెప్పండి, పాయింట్ లో రండి. నువ్వు సోదరు నువ్వు చెప్పవా? సోది చెప్పకుండా నువ్వు మాట్లాడుకో. నువ్వు సంస్కారం గురించి మాట్లాడతావు. సరిగ్గా మాట్లాడు. వెయిట్ అండి పర్సనల్ అటాక్ వద్దు. ఏమనుకుంటున్నాడు? వర్మ విధవలు గారు, సన్యాసులు అంటావు. మాట్లాడితే వెధవలు సన్నాసు అనేది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు. ఏయ్, నో పోయి. ఎందుకంటే మాట్లాడతావు. వెయిట్ అండి వెయిట్ సన్నాసి. అది అన్పార్లమెంటరీ వర్డ్ కాదంట. అది అరే, కాదేమో, అరే, unparliamentary మీ word. వాళ్ళు మాట్లాడే భాషతో శ్రీకాంత్ పోల్చుకుంటే గారు ఇది ఆపండి. అన్పార్లమెంటరీ కాదు. వర్మ గారు శ్రీకాంత్ గారిని మీట్ చేయండి. వెయిట్ అండి వెయిట్. మాటి మాటికి అదే ఇకపోతే- మాట్లాడతారు. సన్యాసులు విధవలని. మర్యాద మాట్లాడి నేర్చుకో. నీకు నీ పార్టీ వెయిట్ అండి వైసీపీలో ఉన్నారు. ఇకపోతే నల్లపురెడ్డి కుటుంబం కానీ జక్కంపూడి కుటుంబం కానీ రాజకీయాల్లో ఉన్న కుటుంబాలు, వాళ్ళ పెద్దలు ఎంత సంస్కారంగా ఉండేవాళ్ళు మనందరికీ తెలుసు. మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి వాళ్ళ తండ్రులు కూడా మా వయసు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన అప్పుడులో ఉన్న నాదెండ్ల భాస్కరరావు తర్వాత ఈయన అనేవాళ్ళు. తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారు పార్టీ ఉంది తర్వాత నెంబర్ 2 స్థానంలో ఉండేవాళ్ళు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అంత గొప్ప రాజకీయాలు చేసిన కుటుంబాలు అయ్యి. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, కుక్క పిందులు అంటారు. ఇప్పుడు వారసులు అట్లా తయారయ్యారు. వారి భాష ఎందుకో కొన్ని పార్టీలకు వెళ్ళిన తర్వాత వారి భాష అటువంటి దిక్కుమాల భాష వాళ్ళ నోటెంట వస్తుంది. దాన్ని వాళ్ళ అధినేతలు ఖండించట్లా, వాళ్ళ అధినేతలు కూడా ఖండించట్లా. ఇప్పుడు చెప్పండి, ఎవరిది సంస్కారం